హాయ్ నేను సతీష్. ఈరోజు హౌస్లో ఏం జరగబోతుంది, గొడవలు ఏంటి, పంచాయతీలు ఏంటి, అలాగే దాంతోపాటు లైవ్ అప్డేట్స్లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి అన్ని వీడియోలు చెప్పుకుందాం. వీడియో చూసే ముందే మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ గుర్తు చేయండి. అట్లాగే మీకు షోలో కంటెస్టెంట్స్ గురించి ఏ ఒపీనియన్ ఏర్పడింది అనేది కూడా మెసేజ్ అయితే పెట్టండి. అలాగే ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు, ఎవరు ఆట ఎట్లా ఈ వారంలో ఆడియన్స్ని ఎలా ఇంప్రెస్ చేయగలిగారు, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు, ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు, సేఫ్ జోన్లో ఓటింగ్ పర్సంటేజ్లు అంతా కలిపి ఇప్పటికే ఒక మన న్యూస్ బాల్ ఛానల్ ఒక వీడియో అప్లోడ్ చేస్తే కనుక చూడని వాళ్ళు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాగే ఎవ్రీడే ఇలాంటి అప్డేట్స్ వస్తాయి కదా, మరి మీకు ఏమనిపిస్తుందో కూడా మెసేజ్ పెట్టండి. ఫస్ట్ ఇస్తా కనుక మనం పెట్టిన తర్వాత ఇంకెక్కడ ఎవరో ఇంకా వేసుకొని ప్రచారం చేసుకొని మనమే ఫస్ట్ అన్నట్టు చేస్తున్నారు. సో మీరు లైక్స్ కొట్టడం వల్ల నన్ను కొద్దిగా ఓకే వీళ్ళు ఎక్కువ ఈ లీక్స్ని ఎక్కువ ఇష్టపడుతున్నారని నాకు తెలియజేసేది మీరు కొట్టే లైక్సే. సో ప్రతి వీడియోలో అడగందే అమ్మాయిని అన్నం పెడదంటారు కదా, సో అడగడం నా ధర్మం, మీరు లైక్ చేయడం మీ ధర్మం అనుకుని చేసేసేయండి. సరే, ఇక ఈ లీక్స్ ఏంటంటే ఈ గుడ్లు, ఈ థమ్సప్, ఈ చాక్లెట్స్, ఈ దొంగతనాలు మొత్తం ఈ హౌస్లో జరుగుతున్న దొంగతనాలు అన్నింటి గురించి పంచాయతీలు అన్నీ పెట్టుకొని పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్, అరుపులు, గొడవలు అయితే బీభత్సంగా హౌస్లో జరుగుతూ ఉన్నాయి. సంజన చుట్టే మళ్ళీ ఇవన్నీ కూడా అక్కడ మొదలుపెట్టింది, ఇంకా అలా కొనసాగుతూ అటు తిరిగి ఇటు తిరిగి చూసారు. నిన్న మాస్క్ మ్యాన్ అన్నాడు కదా, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అనే మాదిరిగా మీరు గుడ్డు దొంగతనం చేసినట్టుగా మీ డ్రింక్ ఎవరు కూడా లేపేసి మీకంటే బాగా ఆట ఆడుతున్నట్టుంది మాదిరిగా. సో ఆవిడ ఒక మొత్తానికి ఒక కంటెంట్కి ఒక రూట్ క్రియేట్ చేసింది. ఆ రూట్లో మిగతా వాళ్ళందరూ వెళ్ళి చాక్లెట్స్, చిప్స్, థమ్స్అప్ డ్రింక్స్ ఇవన్నీ లేపేసి సో దీని చుట్టూ ఆర్గ్యుమెంట్స్ అన్నీ రచ్చరంబోలో జరుగుతూ ఉంది హౌస్లో. అట్లాగే ఎమాన్యుయల్ భరణితో ఒక మాట అంటాడు కదా నైట్ మనం లైవ్ ఎపిసోడ్లో, అన్న సంజన తన ఇద్దరు అసిస్టెంట్లను మార్చేస్తా అని బిగ్ బాస్కి చెప్పి రేపు మార్చేస్తుంది అంటున్నా. ఎన్ని గొడవలైనా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, నాకు అసిస్టెంట్లు నచ్చలేదు, వీళ్ళకి యాక్సెస్ ఇవ్వను, వీళ్ళకి ఫుడ్ షేరింగ్ ఇవంతా. ఆ డ్రింక్స్ దగ్గర ఇష్యూ అయింది కదా, మనీషాను శ్రీజ, నేను డైరెక్ట్గా పంచకూడదు కూల్ డ్రింక్స్ అవి, సో నేను ఇద్దరికే షేర్ చేయాలి, మీ ఇద్దరికే నేను యాక్సెస్ ఇస్తాను రూమ్లోకి, మీ ఇద్దరికే ఇస్తాను, మీరు షేర్ చేయండి అని చెప్పడంతో పోను సరే అట్లా చేసిన ముందే మాకు చెప్పొచ్చు కదా, కానీ టాస్క్ అంతా ఆడించి ఆ తర్వాత ఆ పోయిన కూల్ డ్రింక్ ఎవరైతే తెచ్చి చెప్పండి 2 మినిట్స్లో అప్పుడే తీసుకున్నానంతో వాళ్ళందరూ హర్ట్ అయ్యారు కదా. సో ఆ వాళ్ళు కూడా మేము చెయ్యము, మాకు ఇష్టం లేదు, మీ యాక్సెస్ అక్కర్లా, మీ ఫుడ్ షేరింగ్ అక్కర్లేదని గొడవ పడ్డారు కదా. అటు వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు, ఇటు ఈవిడ కూడా పక్కా ఫిక్స్ అయిపోయి ఏదైతే దావని ఏం జరిగితే జరగని బిగ్ బాస్ చెప్పి మార్చేస్తా, వీళ్ళని కంప్లీట్గా డిస్మిస్ చేసేస్తా, ఈ మనీష్ని శ్రీజాను క్రమశిక్షణ గల కార్యకర్తల్లా వాళ్ళు మనతో సర్దుకుపోతారు అనుకుంటే వీళ్ళేంటి అని చెప్పి ఏకంగా డిస్మిస్ చేసి పడేసి కొత్త వాళ్ళకు పదవులు ఇచ్చింది. మరి కొత్త వాళ్ళు పదవులు అలంకరించిన వాళ్ళలో రీతి చౌదరి ఒక ఆమె ఉంటే, ఇంకొక ఆమె సృష్టి వర్మన లేకపోతే ఇంకొక అమ్మాయి కంట ఇచ్చింది మొత్తానికి రీతు ప్లస్ ఇంకొక అమ్మాయి. మరి వీటిపై కూడా సంజనాను బేస్ చేసుకుని సంజన చుట్టూ చాలామంది చాలా కామెంట్స్ అని చేయడం, కెప్టెన్సీ రూమ్లోకి రానియకుండా చేస్తామని సంజనాను కార్నర్ చేసి మాట్లాడారంట. ఇది నాకు కొద్దిగా క్లారిటీ ఏమంటే, సంజన కెప్టెన్కి ఆవిడ రూమ్లోకి రానివ్వకపోవడం ఏంటి, లేకపోతే మేము రామన్నారు. మొత్తానికి దీని చుట్టూ లొల్లి అయితే గట్టిగానే జరిగింది. ఇంకా హరీష్ కూడా కెమెరాల దగ్గరికి వచ్చేసి వన్ సైడ్ చేసేస్తుంది ఆవిడ, అలా ఎలా ఆడుతుంది అని సంజన గురించి కూడా ఆడియన్స్కి ఏదో చెప్పాలనుకున్నదంతా ఆయన ఆవేశం, ఆవేదన, బాధ, దుఃఖం అంతా కలిపి కెమెరాలకి అయితే బీభత్సంగా చెప్పారంట. ఇవన్నీ చూడబోతాను. అయితే మెయిన్ ఏంటంటే మనీషు శ్రీజ అంటే డ్రింక్స్ విషయంలో మరి మాకు మీరు ఇస్తానంటే మేము మా ద్వారా వెళ్ళాలంటే అక్కడితో లొల్లి జరిగింది కనుక ఫైనల్లీ వాళ్ళ ఉద్యోగాలు ఓడబీకేసిందంట సంజన. మరి రీతితో పాటు కొత్త ఆమె వచ్చింది కాబట్టి ఎంటర్ అయింది కనుక మరి వాళ్ళ కాంబినేషన్ ఎట్లా ఉంటుందో, ఆ ఫ్రెండ్షిప్ వైబ్ ఇప్పుడిప్పుడే మనీష్ నాకు కొత్త ఫ్రెండ్ అనింది, బట్ అన్న వెంటనే వాళ్ళ ఫ్రెండ్షిప్కి అయితే ముక్కలైపోయింది. సో మొత్తానికి సంజనాన్ని కార్నర్ చేస్తూ హౌస్ మేట్స్ ఎక్కువ మంది బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ ఉన్నారు. ఆవిడైతే ఐ డోంట్ కేర్, ఐ వాంట్ కంటెంట్ అనే మాదిరిగా ఉంది. ఇంకా ఎట్లా జరిగిద్దో చూద్దాం. అలాగే ఇక లైవ్లో కూడా చూసుకుంటే భరణి ఇమాన్యుయల్ వాళ్ళతో అంటాడు, తనూజకి నాకు ఒక డాటరు ఫాదర్ లెక్క, ఒక బ్రదరు సిస్టర్ లెక్క ఎలాంటి బాగుంటుందంటే ఇమాన్యుయల్ కూడా అంటాడు, అవునన్న నేను తనుజు కూడా లవర్స్ లాగా ఉంటాయి కదన్న అంటే, ఆ అమ్మాయి ఎవరా అనుకున్న పిల్లతో కాబట్టి ఇదంతా ఫన్నీగా ఇమాన్యుయల్ కామెడీ టైమింగ్ అయితే బాగుంది అనిపించే వాళ్ళు ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. ఆ హౌస్లో కాస్త కోస్తా సంజన ఇమాన్యుయల్ మంచి ఫన్, జోక్స్, హడావిడి సందడి ఇదంతా బాగుంది, టైమింగ్ అయితే నచ్చింది కామెడీ. అటుకి ఈ డీమోన్ పవన్ అండ్ ప్రియ ఈ గొడవ గురించి నన్ను చెప్పే కదా, ఆవిడ బాగా ఏడ్చింది జరిగిందని. వీళ్ళది ఏందో అర్థం కాదు. అతడేమో ఫ్రెండ్షిప్ ఉండాలి, ఒక బాండ్ ఉండాలి లేక మొన్నటి నుంచి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, ఆ అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అట్లాగే ఆవిడేమో నాకు ఫ్రెండ్షిప్ బాండ్స్ ఏమక్కర్లా, బ్రదర్ సిస్టర్స్ బాండ్ ఉంటే చాలు ఆవిడ అంటారు. మొత్తానికి ఈ
ఫ్రెండ్షిప్ ట్రాక్ కోసమా, బ్రో ట్రాక్స్ కోసం అనేది మొత్తానికి గోల్ అయితే జరుగుతుంది. వీళ్ళ మధ్య ఈయన ఒక 2 సార్లు ఏడ్ చేసేసి చీదేశాడు, ఆవిడ ఒక 2 సార్లు ఏడ్ చేసి ముక్కు చీదేసి తుడిచేసి అయిపోయింది. వీళ్ళకి సయోధ్య కుదిర్చేదానికి పెద్ద మనిషి పాత్రలో రీతు వచ్చి అసలు ఎందుకు ఏడ్చారో, ఎందుకు చీదారో, ఏందో ఈ గోల్ అర్థం కావట్లా, ట్రాక్ల కోసమే వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఆవిడేమో నాకు ఆ బాండ్ అక్కర్లేదంటే, ఈయనేమో మరి ట్రై చేస్తున్నాడు. కానీ మిడ్ నైట్ టేబుల్ దగ్గర మళ్ళీ కూర్చోబెట్టి ఆ పవన్ కళ్యాణ్, ఈ శ్రీజ, ఆ రీతు, ఓకే నువ్వు ప్రియా అని పిలంటే నువ్వు పవను అని పిలిపించుకొని ఏంటో మరి అలాగే సందట్లో సడేమి అనే మాదిరిగా ఆ రీతు చౌదరికి అయితే ప్రియ ఆ ఫ్రూట్ను ఇంకేదో ఇచ్చిందంట, మరి మాకేవద్దంట, నువ్వెందుకు ఇస్తావని మొత్తానికి ఏదో అల్లరి చిల్లర టైంపాస్ గొడవల్లాగే ఉన్నాయి. పెద్ద కంటెంట్ ఇచ్చేది లేదు, పాడు లేదు, ఏదో రకంగా అలా టైంపాస్ జరుగుతుంది వాళ్ళకి మొత్తానికి. అట్లాగే ఎమ్మాన్యుయల్ సంజనాతో అడుగుతాడు, ఒకవేళ మన నామినేషన్ నిన్ను చేస్తుంటే నన్ను చేసేదానివల్ల లేకపోతే ఫ్యూచర్లో చేస్తే ఫీల్ అవుతావా ఏంటంటే, లేదు నా ఆవిడ ఇప్పటికే చెప్పింది. మళ్ళీ అంటది, నీకు 10 వీక్స్ వచ్చేంత వరకు నువ్వు నన్ను నామినేట్ చేస్తే ఫీల్ అవుతా, 10 వీక్స్ తర్వాత నువ్వు చేసుకున్నావు ఓకే అంటే ఆవిడ పక్కగా ఫిక్స్ అయిపోయింది. 10 వారాల వరకు బిగ్ బాస్ హౌస్లో ఖర్చు పరిచేయాలి, ఆ తర్వాత ఉంటే బోనస్ అనే మాదిరిగా. ఎందుకంటే మొన్న కూడా ఇదే మాట అనింది, నాకు బ్యాక్ బోన్గా నువ్వు ఉండు, నీకు సపోర్ట్గా నేను ఉంటా, మనం ఒకరికొకరి సపోర్ట్ లెక్క ఉందాం, ఆడదాం. 10 వీక్స్ తర్వాత మన ఇద్దరం కూడా 1 to 1 అవుతుంది, గొడవలు పడవచ్చు, తప్పదు, ఇంకా అప్పుడు దగ్గర పడుతుంది కనుక. సో అనే మరి ఆవిడ 10 వీక్స్ ఆశలు నెరవేరుతాయా లేదా అనేది కూడా మీకు ప్రస్తుతానికి 2 ఇయర్లే అవుద్ది, అడ్వాన్స్గా చెప్పేసినట్టు అవుద్ది. మరి మీకు ఒక ఒపీనియన్ ఉంటే ఒక మెసేజ్ అయితే పెట్టండి. అలాగే ఎమ్మాన్యుయల్ ఇక్కడ ఎంత ఫన్నీగా అడిగాడంటే, థమ్స్అప్ ఎందుకు ఇవ్వలేదంటే ఆవిడ అంటది, ఇది పార్ట్ 1 రా, ఇప్పుడు ఈ టాస్క్ చేశాను, గొడవలు పడ్డారు, ఇదంతా పార్ట్ 1 కదా, రేపు ఇంకా పార్ట్ 2 ఉంది ఆ సీక్వెన్స్కి, ఆ పార్ట్ అయిపోయి అప్పుడు ఇస్తాను, డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఆవిడంటే ఏందమ్మా నువ్వు మమ్మల్ని పార్ట్లు తినేసేదాకా ఇలాగే ఆడతావా ఏంటి, పార్ట్లు తీసేసేదాకా భలేగా ఆడుకుంటున్నావు కదా, అసలు నీ మాట అయినాలో ఆ బిగ్ బాస్ మాట అయినాలో మాకు అసలు అర్థమే కావట్లేదు, మెంటలు ఎక్కించేస్తున్నావు మాకు అన్న మాదిరిగా. అలాగే ఆవిడ అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే, మీ రాజమాత కదా, మీ బెడ్రూమ్లోకి వెళ్ళిపో, లేదంటే మాకు నిద్ర వస్తుంది, నేను ఎంతసేపు నవ్వించాను కదా, రిఫ్రెష్ అయ్యావు కదా, ఇంక వెళ్ళిపో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని, నువ్వు వెళ్ళి కూర్చోగానే టక్కన దుప్పడేసి పడుకుని పోతారు, లేకపోతే అర్ధరాత్రి వరకు మిడ్ నైట్ మీటింగ్లు పెడుతున్నారు అని చెప్పేసి స్పాంటేనియస్గా టైంలకి ఈ జోకులు, వీళ్ళ కాంబినేషన్ కూడా బాగుంది. సో మొత్తంగా చూసుకుంటే ఈ ఫన్ ఫైర్ అంతా కలిపి ఈరోజు ఎపిసోడ్లో మనం కాస్త చూడబోతున్నాం. మరి మీకేమనిపిస్తుంది చెప్పండి, ఎవరు ఎలిమినేట్ అవుతారనిపిస్తుంది, అలాగే ఎవరు హౌస్లో ఎక్కువ రోజులు ఉంటారనిపిస్తుంది, అసలు ఎవరు మాస్క్ లేకుండా, ఫిల్టర్ లేకుండా, ఫెయిర్గా, ట్రాన్స్పరెన్సీతో, ఓపెన్గా మాట్లాడుతున్నారు, ఎవరు జెన్యూన్ అనిపిస్తుంది, ఎవరు ఫేక్ అనిపిస్తుంది, అసలు మీకు ఏమైనా ఒపీనియన్, అభిప్రాయం అంటే ఏర్పడిందా హౌస్మేట్స్ మీద, అలాగే మీరు ఎవరికి ఓటు వేశారు, అసలు వేస్తున్నారా లేదా, అసలు నిజంగా ఈ కంటెస్టెంట్ కోసం చూస్తున్నాం, ఒక ఒపీనియన్ అంటూ ఉంటుంది కదా, ఏదో ఒక మెసేజ్ అయితే పెట్టండి. సో మీ ఫీడ్బ్యాక్ నేను కూడా చూస్తాను, ఆడియన్స్కి ఈ కంటెస్టెంట్ గురించి ఎట్లా రీచ్ అవుతుందని. అట్లాగే నా ఇన్స్టా అకౌంట్ అండ్ ఫేస్బుక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి కదా, వాటిని కూడా ఫాలో అయితే ఎప్పటికప్పుడే అప్డేట్స్ అన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటా. సో ఇక ఈరోజు వీకెండ్ నాగార్జున గారు అడగాల్సినవి ఏంటి, కడగాల్సినవి ఏంటి, చూపాల్సిన వీడియోలు ఏంటి, ఎవరికైనా దుమ్ము దులపాల్సి ఉందా, ఏముందా అనేది కూడా మరొక వీడియో అప్లోడ్ చేస్తా, అది కూడా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీకు కూడా దాని మీద ఒక ఒపీనియన్ ఉంటుంది కనుక మెసేజ్ అయితే పెట్టండి.